సరే ఫ్యాన్స్. హీరోయిన్‌గా చేయాలంట. ఆ! ఎందుకు? అహా! ఆయన ఆ! కోరికంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నిహారిక మీరు గారు. ఫ్రంట్ సీట్‌లోకి రండి ఫస్ట్. మేడం అయితే ఇంకోటి అంటే మీరు మీరు చేసిన ఇదివరకు సినిమాలు చూస్తే మలయాళంలో గనక మీరుంటే గనక అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయేవారేమో అనిపిస్తది. అంటే నాతో చాలామంది చెప్పారు గూడా. సో, ఎప్పుడైనా మీకు అనిపించిందా మేడం? మీరు చేసే సినిమాలు మలయాళంలో చేసుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి. రీసెంట్‌గా 'బన్నీవాస్' గారు కూడా అన్నారు. తెలుగులో కంటే కూడా మలయాళంలో సినిమాలు చేస్తే నిర్మాతకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని జెప్పి. సో, దాని గురించి మీ నేను తెలుగు సినిమాలు చేస్తాను సార్. తెలుగు నా టాలెంట్‌ని ఫస్ట్ ఎంకరేజ్ ఫస్ట్ చేయాలనుకుంటున్నా. ప్రయారిటీ తెలుగు. నిహారి గారు నిహారి గారు యెస్ సార్. చూడండి, మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యదువంశీ తోటి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. అలాగే మానస్ శర్మతో కూడా నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? మానస గారితో డెఫినెట్లీ సార్. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదా, నేను నాలాంటి నెపోటిజం నేను చేస్తాను సార్. పింక్ ఎలిఫెంట్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోటి, నేను పని చేసిన వాళ్ళతోటి మళ్ళీ మళ్ళీ చేస్తా. డెఫినెట్లీ. నిహారిక గారు. దివ్య గారు హాయ్ అండి. దివ్య గారు ఏమండి, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం వెనక స్టోరీ మెరిట్స్తో పాటు ఇందాక మన కుమార్ అన్నట్టు ఈ మహిళా పక్షపాతం ఏమైనా మీరు ప్రదర్శించారా? Not at all, Andy. See, Adi, it was a byproduct of it, and I'm very proud of the team, of course. Kani, decision making lo gender and all doesn't play a role, Andy. 100% kada. And indaka Sangeet చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, సారీ సంగీత్ గారు, రమేష్ గారు చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహా ఉంది, రమేష్ గారు ఉన్నారు, కమిటీ కుర్రోళ్ళు మీరు చూశారు ఎలా తీసుకెళ్లారో వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, బికాజ్ మంచి స్టోరీస్ ఉన్నా కూడా అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఛానల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ నమ్మకం మీదే వెళ్ళాం, కానీ జెండర్ డిన్ ప్లే అ రోల్. మానస గారు, నా పేరు రాజా అండి. ఫస్ట్గా ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే పెద్దవాళ్ళకి, కామన్ ఆడియన్స్కి సినిమా నచ్చడం వేరు, చిన్నపిల్లలకు కూడా సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రమోషనల్ ఎలిమెంట్స్లో ఆ రాక్షసులను చూపించడం, ఆ ఫుడ్ కనిపించడం, ఇవన్నీ కూడా. అయితే మీరు ఈ సినిమా తీశారు కాబట్టి, మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా కొన్ని మాటలు మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇలాంటి కథతో చాలామంది జీవితాలు మొదలవుతాయి. మన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళంతా చెప్తారు. ఇలాంటి ఇప్పుడు మీరు తీసిన ఈ ఫ్యాంటసీ కథలు ఈ తరం పిల్లలకి చెప్పే అమ్మమ్మలో, నాయనమ్మలు లేరు. మనకి చాలా స్కూల్లో పెద్ద బాల శిక్ష లేకుండా పోయింది. మన కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంసీయూ కథలు మనకు అవసరం లేదు, మన రాముడి కథలు మనకున్నాయి, మన హనుమంతుడి కథలు మనకున్నాయి అని చెప్పేసి. అంటే లిటరేచర్ పరంగా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది, ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందా సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అదే అండి, మీరు అన్నట్టు ఆ పాత కథలు అమ్మమ్మల తాతయ్యలు చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని, యూనో. ఇప్పుడు అది లేదు, దే ఆర్ హుక్ టు యూట్యూబ్, యూనో, అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటంటే అండి, మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఆ అనగనగానే స్టార్ట్ చేయడంలో చాలా మంచి ఫీలింగ్ ఉంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే, ఒక మంచి మన కల్చర్, మన ఫోక్లో రిలేటెడ్ కథ చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు, మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మానస్ గారు. సంగీత్ గారు ఇక్కడ
రాజా అండి. హాయ్ హాయ్ బాగున్నారా? బాగున్నానండి. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అవును. అది మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టేసింది. ఎక్కడ పెట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా? నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్, నేను చేయడం ఉంది సార్ అది. అందరు అంటారు కదా సార్, అది అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ అ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. Thank you. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యయ్యో! అస్సలు లేదండి. నేను అలా ఏం చెప్పలేదండి. నేనేమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళవి ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి. దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే. ఎంసీయూ లేదనేంత నేను అట్లా కదండి, మన కథలు చెప్పలేకపోవడం వల్లే వాటికి డిమాండ్ పెరుగుతుందా అనేది నా క్వశ్చన్ సార్. అలా ఏం లేదండి. ఎప్పుడు కథలకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి కథలు వినడానికి మనకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దానికి సాచురేషన్ లెవెల్స్ ఉండవు. మనం కథలు వినడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. సో దానివల్ల దీనికి లేదని కాదు, కానీ దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం ఇంకొంచెం చేస్తే బాగుంటుందండి, అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు హాయ్ అండి. హలో. సో కమిటీ కుర్రాలతో ఒక చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కొత్త ఫేసెస్ని తీసుకుని వచ్చి ఒక మంచి హిట్, అది కూడా థియేటర్స్లో లాంగ్ రన్ ఉంది అప్పుడున్న సిచ్యుయేషన్స్లో. అలాగే రాకాస కూడా ఇప్పుడు థియేటర్స్లో లాంగ్ రన్ ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? కంటెంట్ విల్ స్పీక్ అండి, 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాసా ఫ్యామిలీస్కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాసా అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి, డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఆర్టిస్టులకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి. ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది 3rd ప్రాజెక్ట్, సంగీత్ తోటి 2nd ప్రాజెక్ట్, మాన్సా గారితో 2nd ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి 4th సారీ ఏమన్నాను, 4th మాన్సా శర్మతోటి ఇది నా 4th ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు, నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆయన ఒక ఫేస్ చూసేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని? నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచా మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్. సంగీత్ గారు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అందరినీ అడగొచ్చు. మానస గారు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు ఆన్ స్టేజెస్, ఇప్పుడు మేము చూస్తున్నాం. ఆవిడ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ లేదంటే యాక్షన్ చెప్పినప్పుడు కానీ ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అరిచిన ఆ వాయిస్ లెవెల్, ఆ కంపోజర్ అలాగే ఉంటుందండి. బట్ మీకు అరిచారు మాత్రం అర్థమైపోద్ది. అది మనకి అంటే మీకు మాత్రమే అర్థమవుద్ది, మిగతా లేదు అందరికి అర్థమవుద్దండి. లేదు సెట్ బాగా కంట్రోల్ చేస్తారండి ఆవిడ, అందులో లేదు. నిజంగానే ఆవిడ ఈ కెమెరాలన్నీ ఒకసారి ఆపేమనండి, అప్పుడు ఆవిడ చాలా ఫ్రీగా మాడతారు. ఆవిడకి నిజంగా చాలా కెమెరా షై. ఫోటో దిగినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ అయిపోతుంటారు ఆవిడ. బట్ అవుట్ సైడ్ నో, షీఈ్ వెరీ ఫ్రీ. బట్ షీ హ్యాస్ అ వెరీ కామ్ కంపోజర్, సంథింగ్ అబౌట్ హర్ దట్ ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సోషల్ మీడియాలో అరిచినా సరే ఎలిగెంట్ అంటున్నారు, వావ్ బ్యూటిఫుల్ అంటున్నారు. ఇంకేం, సో ఇట్స్ జస్ట్ హర్. కాదండి, ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అంతా రేంజ్ రోవర్ కోసమేనా? ఏదో మళ్ళీ అడగరా. ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి 3rd క్వశ్చన్ ఎవరు అడగకూడదండి, ఫస్ట్ ఎవరు అడగలేదు. లేదండి, ఆవిడకి నాకు ప్రమోషన్స్లో కాంపిటీషన్ అనమాట. అంటే ఎవరు ఎక్కువ చేస్తారండి, ఎవరు ఎక్కువ తీసుకెళ్తారని. సో ఏదైతేనే బజ్ బాగుండాలి. నిహారిక గారు,
ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి. ఎందుకంటే కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు, అందరినీ పరిచయం చేస్తున్నారు, కానీ మీ మీద విమర్శిస్తున్నారు కొంతమంది. ఎందుకు చిన్న సినిమాలు తీస్తున్నావు, ఎందుకు కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, ఎందుకు పెద్ద సినిమా తీస్తున్నారని. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పను. ఏంటి ఈ క్వశ్చన్ ఏంటి ఊనో రివర్స్లో ఉంది? నేనే ఇంకా నెక్స్ట్ ఎందుకు సినిమాలు తీస్తున్నారు, దాని తర్వాత ఎందుకు సినిమాలు తీయట్లేదు? నిహారిక గారు, ఇంకోటండి, మీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇల్లులు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, అన్నీ కొనేసేయాలంటున్నారు. ఈ సినిమాతో కొనేస్తారా? ఈవెన్చువల్గా అందరూ అలా చేయాలి అనుకుంటున్నాను. హూఎవర్ మా పింక్ ఎలిఫెంట్ తోటి లాంగ్ రన్లో ట్రావెల్ చేస్తారో అది మా సినిమాతోనే రావాలని కాదండి. మా దగ్గర స్టార్ట్ అయ్యి వాళ్ళు మా దగ్గర ఏదైనా నేర్చుకొని ఇంకా వెళ్ళి పెద్ద ప్రొడక్షన్స్ దగ్గర చేసి లేకపోతే పెద్ద ఫిల్మ్స్ చేస్తే కానీ వాళ్ళ జర్నీలో నేను ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ సినిమాతోటి చేసుకోవాలని కాదు. మీరు ఎందుకు అడిగారు? సంగీతకారు కోసమా? మంచిగా అయింది ఇటు. మీరు మాట్లాడమే తక్కువ, ఎందుకు ఆపుతున్నారు మైక్ చెప్పండి. వాళ్ళు అసలు మాట్లాడండి మాట్లాడండి అని చెప్తుంటే ఊరికే మీ మైక్ ఇవ్వను నేను. సంగీత్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. మీ మ్యాడ్ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు సర్వానంద్ గారు చూసి మీకు సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ కానీ ఫస్ట్ నాతో మాట్లాడారు, సినిమా బాగుంది, మీ యాక్టింగ్ బాగుందని. ఇప్పుడు ఏమైనా ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి మీకు ఏమైనా కాల్ చేశారా? లేదు సార్, నా నంబర్ మార్చాను. సో పాపం ఆయనకి దొరికిండదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్. అన్నని అడిగారు సార్, శర్వా అన్న కపుల్ ఫ్రెండ్లీ అప్పుడు అన్నని అడిగారు సార్, చాలా బాగుంది కపుల్ ఫ్రెండ్లీ, అండ్ తమ్ముని కూడా చెప్పు సినిమా చాలా బాగా వస్తుంది డెఫినెట్లీ అని చాలా పాజిటివ్ మాట్లాడారు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందాక నుంచి చెప్తున్నారు అంటే సంగీత్ శోభన్ గారు, తర్వాత సంతోష్, మీ అన్నగారి పేరే అంటున్నారు అందరూ, కానీ మీరు కూడా ఈ సినిమా నుంచి సంగీత్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు పిలిచేటట్టు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, సో స్వీట్ సో స్వీట్. బట్ నేను ఏదో ఊరికి జోక్ చేస్తాను సార్, మీరు నన్ను సంతోష్ అనిపించిన ప్రాబ్లం లేదు సార్, మా అన్నే కదా సార్. సంతోష్ అన్న శోభన్ అన్న ఒకటి మా నాన్న ఒకటి మా అన్న, నాకు అస్సలు ప్రాబ్లం లేదు సార్, ఊరికే అలా ఆట పట్టిద్దామని అంతే. లాస్ట్ 2 questions నిహారిక గారు, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఇట్స్ ద డే ఫర్ యూ టుడే. యాక్చువల్గా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఆల్సో చాలా హ్యాపీగా ఉంది, నాకు తెలియకుండా అయింది ఈరోజు హనుమాన్ జయంతి. సో దట్ మార్నింగ్ నుంచి ఆ ఎనర్జీ నా వెనకాలే ఉన్నట్టుంది నాకు. ఒక క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, యాక్చువల్గా థియేటర్కి జనాలు రావాలంటే ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంది, జనాలు రావట్లేదు థియేటర్కి. ఒక టీజర్ ఆ ట్రైలర్ నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తే జనాలు థియేటర్కి వస్తుంది అన్నది ఒక మిత్ ఉంది. బట్ థియేటర్కి జనాలు రావాలంటే వాట్ యాక్చువల్ రీజన్ అంటారా? మీరు ట్రైలర్ ఆ టీజర్ చూసి వస్తారంటారా, లేదా వాట్ ఈస్ యాక్చువల్ రీజన్? ఆర్ కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా? కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే థియేటర్స్కి వచ్చిన తర్వాత నచ్చకపోతే అక్కడ మనం ఏం మతలబ్ చేయలేం, కానీ అక్కడ దాకా మనం తీసుకురావడానికి వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు, వాళ్ళకి కనపడుతూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం సినిమా వాజ్ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అంటే చాలా కష్టపడి డే అంతా అయిపోయిన తర్వాత సినిమా అంటే దానికోసం చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆన్ ద ఫింగర్ టిప్స్ ఫోన్లో ఇంటి దాకా వస్తుంది సినిమా. ఇలాంటి వెన్ ద మూవీస్ కమింగ్ ఎంటర్టైన్మెంట్ మన డోర్ స్టెప్ దాకా వస్తున్నప్పుడు మనం ఆబ్వియస్లీ విల్ బికమ్ మోర్ లేజీ, విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్. ఆ టైంలో మనం లేదు మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేలాగా మేము ఒక సినిమా చేసామని చెప్పడం, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇస్ ద కింగ్ నౌ. ఈ మూవీ సెకండ్ కింగ్, ఫస్ట్ కింగ్ ఇస్ కంటెంట్. ఈ మూవీ చిరంజీవి గారికి లేదా రామ్ చరణ్ గారికి, పవర్ స్టార్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? అంటే నేను ఎంత చేసినా మీకు తనివి తీరదని నాకు అర్థమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు చేయరా మీకు ప్రమోషన్ అని తారక్ గారు అడిగారు. సరే సరే అన్నారు. మా అన్నదైనా కూడా నేను మా టీంని తీసుకెళ్తాను తారక్ గారు హ్యాపీ ఫీల్ అవ్వడానికి అనుకున్నాను సార్. దాని తర్వాత రామ్ చరణ్ గారిని ఎవరు అడిగారు చెప్తాను సార్. మీరే సార్ రామ్ చరణ్ గారికి మన ఇంటర్వ్యూ అప్పుడు మీరు అడిగారు, చరణ్ ఆఫ్ కెమెరా అనుకుంటా, రామ్ చరణ్ గారు యూనో పెద్ద ఈ టైంలో చేయొచ్చు కదా అని చెప్పి మా టీం అందరిని తీసుకెళ్ళాను సార్. ఎందుకు సార్ చేస్తాను కదా సార్ మెల్లమెల్లగా, డాడీ చేశారు కదా సార్ కమిటీ కుర్రోళ్ళు మాకు ఉంది కదా అని చెప్పి ఐ కాంట్ గో అండ్ ఆస్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సార్. వాళ్ళు నేను అడిగితే చేస్తారు, 1 సెకండ్ ఆలోచించకుండా చేస్తారు. కానీ దట్స్ దేనికి వాడాలి, దేనికి వాళ్ళ ఏమంటారు స్ట్రెంగ్త్ ఆఫ్ పబ్లిసిటీ నేను వాడుకోవాలి నా సినిమాకి, ఏ సినిమాకి ఏది కావాలని నేను సెలెక్ట్ చేసుకుంటాను సార్. వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు నా దగ్గర. నిహారిక గారు,
ఇక్కడ ఎవరికి కూడా ఈరోజు సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి, రేపు రిలీజ్ అవుతుందన్న ఆందోళన ఒక్కడి మొహంలో కూడా అవ్వట్లేదు. చాలా సార్, 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 మేము ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా బయట ఎందుకు సార్ ప్లీజ్. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా కాదండి, రామ్ చరణ్ గారు ఏమన్నారు నిన్న, ఇండియానా జోన్స్ రేంజ్ లో తీసుకుని ఆవిడ చెప్పారు ఒక సీక్వెన్స్ అండి సార్, అది ఆయన అక్కడ అందులో మంచితనం సార్. ట్రాప్ సీక్వెన్స్ అని అన్నారు ఆయన, అది ఒకసారి చూడండి. ఏదో మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. లేదు సార్, లోపల చాలా టెన్షన్ ఉంది సార్. లేదు సార్, నటిస్తున్నాడు అనమాట. లేదు సార్, లోపల మంచి సినిమా తీసుకుని కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్. మాది ఏంటంటే ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఎంతమంది ప్రేక్షకుల్ని ఎలా తీసుకురావాలని ఒకటే టెన్షన్ కనపడుతుంది సార్ మాలో. ఎందుకంటే కాంటెంట్ మీద మాకు భయం లేదు సార్. మేము ఫస్ట్ డే ఏమనుకుని స్టార్ట్ చేసాము, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు సార్ మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుని ఒకటి అనౌన్స్ చేసాం సార్, సినిమా ఇలా చేస్తున్నామని చెప్పేసి. అప్పుడు ఏదైతే మైండ్లో ఉందో ఒక మంచి సినిమా తీయాలి అని, ఇప్పటికీ అదే ఉంది సార్. ఇప్పటికీ మంచి సినిమాని తీసాం సార్. అది ఆడియన్స్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా ఈజీగా ఒక సినిమాని కేటగరైజ్ చేస్తారు సార్. ఇది యూత్ మాత్రమే చూడొచ్చు, ఇది ఓన్లీ కపుల్స్ చూడొచ్చు, లేదా ఇది ఓన్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా ఎలా చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీలో యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ అనేది లేదు, అందరు చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా మేము మాటికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనే టాపిక్ తెస్తామంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా సార్. సో మీరు ఇంకా టెన్షన్ పడడం మానేయండి సార్, ఎందుకంటే ఆడియన్స్ చాలా స్మార్ట్. వాళ్ళు మీరు ఇచ్చిన కంటెంట్ ప్రమోషన్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. అవునవును సార్, కానీ ఆల్రెడీ డిసైడ్ ఎక్కడ 100% సార్. బట్ ఎక్కడ వాళ్ళకి అరే వీళ్ళు గ్రాంటెడ్ తీసుకున్నారా మమ్మల్ని, అంటే వీళ్ళు బాగా చేశారని ఇలా వదిలేస్తున్నారా, అలా వీ డోంట్ వాంట్ దట్ టు కమ్అవుట్ సార్. ఎందుకంటే నేను చాలా చోట చెప్పాను సార్, ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా సార్. ఎందుకంటే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఒక ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది సార్. సో వాళ్ళకి మంచి సినిమా ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ సార్. సో అందుకే నేను మాటికి ఎందుకు చెప్తున్నా అంటే, మానస గారి కథ రాసుకున్నప్పుడు కానీ, ఆవిడ ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ, మేము యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ అరే చాలరా ఇది ఆడియన్స్కి అనే మైండ్ ఆ థాట్ తీసాం సార్. సరిపోదు, మా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మన ఆడియన్స్ ప్రపంచంలోనే ఇంత సపోర్టివ్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు సార్, తెలుగు సినిమా ఆడియన్స్, తెలుగు సినిమా ప్రేక్షకులు. వేరే భాష నుంచి సినిమాలు వచ్చి ఇక్కడ చేసినా మనం ఎంత సపోర్ట్ చేస్తామంటే అది మనకి కాంటెంట్ పిచ్ సార్ మనకి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్, వీ హ్యావ్ టు గివ్ దమ్ గుడ్ సినిమా. సో మా భయం అంతా వాళ్ళకి ఎక్కడ కూడా మేము వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకున్నాం అనే ఫీలింగ్ రాకూడదని చెప్పి మేము ఇంత కష్టపడుతున్నాం సార్. నిహారిక గారు, నిహారిక గారు, యాక్చువల్గా ఈ రోజుల్లో అసలు సినిమాలో విఎఫ్ఎక్స్ ఉందంటేనే అసలు అది ఆన్ టైంకి వస్తుందా రాదనేది ఒక ఇది ఉంటుంది, అనుకున్నట్టుగా విఎఫ్ఎక్స్ వచ్చిందా రాదని ఉంటుంది. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు పెట్టిన బడ్జెట్కి అక్కడ కనపడుతున్న క్వాలిటీకి సంబంధమే లేదు, ఆన్ టైం సినిమా ఇచ్చేశారు. సో అంత అంటే మీరు పెట్టిన బడ్జెట్కి ఆ రేంజ్ ఒక 3-4 అవుట్పుట్ రాబట్టారు. అది ఎవరిది అనుకోవాలి? మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గ్రీన్ గోల్డ్ మురళీ మనోహర్ గారికి అనుకోవాలండి. ఎందుకంటే మేము మాన్స ఏదైతే అనుకున్నారో ఇలా కావాలి స్క్రీన్ మీద ఈ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా, అంటే మాకు విఎఫ్ఎక్స్ కొత్త సార్, మేము ఫస్ట్ టైం చేస్తున్నాం. మేము ఓన్లీ ఒక కథ రాసుకునేటప్పుడు ఇలా ఉండాలి, ఈయన దూకాలి, ఈయన ఎగరాలి అనుకున్నప్పుడు అది మనం రెస్ట్రిక్ట్ చేయకుండా ఫస్ట్ కథలో రాసుకొని దాని తర్వాత హౌ మచ్ ఇస్ దిస్ ఆఫ్ దిస్ కెన్ వి రియలీ అచీవ్ అన్నట్టు అప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళతో మాట్లాడి మాకు మానస గారికి ఏమైతే ఎన్విజన్ చేసుకున్నారో అది మేము అనుకున్న బడ్జెట్లో. ఎందుకంటే మేము తీసేది ఇట్స్ నాట్ అ వెరీ అంబిషియస్ పెద్ద సినిమా కాదు. మేము అనుకున్న దాంట్లో ఒక ఇంత కొంచెం రెస్ట్రిక్టెడ్ బడ్జెట్లో విజువల్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఇవ్వచ్చో అంతవరకు లాగాను సార్ మేము. దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ వెరీ proud of. Thank you. Grateful also because of the entire team that I had this support, but very very proud of that we could do that. Ante budget ki meer chusedaniki pontan undadu. సంగీత్, thank you so much. సంగీత్ రేపు మీ ఫ్రెండ్ శర్వానంద్ సినిమా మీరు ఇద్దరు పోటీ పడుతున్నారు, ఏంటి ఫీల్, ఎలా ఉంది సార్? దయచేసి పోటీ చేయకండి సార్, ఆయన ఆల్రెడీ బైకర్ సార్. ఆయన ఒక రేస్లో ఉన్నారు సార్, మేము ఏ రేస్లో లేదు సార్. ప్లీజ్ పోటీ ఏం లేదు సార్. 2 సినిమాలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ ఫర్ ఆడియన్స్ సార్. పైగా 2 వేరే జానర్ సినిమా సార్. అది దే ట్రైలర్ ఇస్ లుకింగ్ కిక్ యాస్, చాలా క్లాసీగా ఉంది, చాలా విజువల్స్ అన్నీ చాలా హాలీవుడ్ టైప్ ఆఫ్ దీంట్లో ఉంది. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్ ఆల్సో. అండ్ మా సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కూడా కోరుకుంటారు. సో దయచేసి కాంపిటీషన్ అనకండి సార్. 2 సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్, అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేను సార్. గుడ్ లక్ అండి. నిహారిక, థ్యాంక్ యూ. వన్ లాస్ట్ 3 times చెప్పారు ఆయన ఒక్కళ్ళు ఆయన అడిగారు ఇప్పటి వరకు. మంచి క్వశ్చన్ కదా.
మా సినిమా గురించే మీ కాదా సినిమా గురించి. వద్ది మా సినిమా మీ గురించి సినిమా గురించి పింక్ ఎలిఫెంట్ గురించి. ఓకే 1 సెకండ్ మనీషా గారు లాస్ట్ క్వశ్చన్. ఎస్ సో కంగ్రాచులేషన్స్, మీ కాంటెంట్ అంతా చాలా బాగుంది, Thank మీ you. ప్రమోషన్స్ కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా హిట్ వైబ్స్ అనేది వచ్చేసాయి మీ ఫిల్మ్కి ఇవాళ ప్రీమియర్స్ దగ్గర నుంచి. పింక్ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చాలా ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారు. సినిమా వైజ్ వచ్చినప్పుడు ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ కంటెంట్ రిలీజ్ దగ్గర వరకు కూడా ఆన్ యూ షోల్డర్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఫిలిమ్స్. కానీ ఎట్ ఏ టైం ఒకటే ఫిల్మ్ మీరు చేస్తాం, ఒకటేసారి ఒకటే ఫిల్మ్ చేస్తారు. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆల్రెడీ 3 ఫిలిమ్స్ ప్రొడక్షన్, 3rd ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ నుంచి మంచి క్వశ్చన్ అన్నారు, పెద్ద గుంది క్వశ్చన్. సో ఆయన నన్ను పొగుడుతున్నాడు, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ నుంచి ఏదైనా ప్యారలల్గా 2 ఫిల్మ్స్ చేసి ఐడియా ఉందా ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్స్ ఎట్ ద సేమ్ టైం? వెన్ వీ థింక్ వీఆర్ ఏబుల్ టు టేక్ దట్ అండి వీ విల్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను చెయ్యని రీజన్ ఎందుకంటే చెయ్యకూడదు అని కాదు, ఒకే సినిమాకి 100% అటెన్షన్ ఇవ్వాలి, అది ఎంతైతే కోరుకుంటుందో ఆ సినిమా అని. అందుకనే కమిటీ తర్వాత అయిపోయిన తర్వాతే రాకాస ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడే బరి. కానీ ఇఫ్ యూ ఫీల్ లైక్ అ ఫిలిం మేము టేక్ ఆన్ చేయగలుగుతాము అనుకుంటే డెఫినెట్గా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ అస్ గుడ్ క్వశ్చన్ అండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ మీరు వస్తున్నారు, ఏప్రిల్ 30th అంటే లాస్ట్లో చరణ్ గారు వస్తున్నారు. సో ఈ మంత్ మెగా ఫ్యామిలీ ఖాతాలో వేయచ్చు అంటారా? ఈ ఇయరే మెగా ఫ్యామిలీ ఖాతా. 6 సినిమాలు వస్తున్నాయి మా ఫ్యామిలీలో నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్లీ థ్యాంక్ యూ. Yes, thank you so much.